రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? ప్రధాని మోడీ వరుసగా చేస్తున్న ప్రకటనలు ఎలా చూడొచ్చు? దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఉంది అనుకోవచ్చు. ఎమర్జెన్సీ అని అనలేదు మేడం. నమస్కారం శరత్ గారు కూడా. ఒకటి నేను దేశంలో ఎమర్జెన్సీ లేదు మేడం, ఇది వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్. దేశంలో ఎమర్జెన్సీ లేదు, దేశంలో ఆర్థికమైనటువంటి ఎమర్జెన్సీ అసలు లేదు, సమస్యలు బాగా తీవ్రంగా ఉన్నాయనడం కూడా తప్పు మేడం. ఈ దేశంలో ఇప్పుడు కూడా $700 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం సుమారుగా 11 నెలల పాటు ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి కొనుగోళ్లకు అవసరమైనంతగా ఈ దేశంలో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు దేశానికి ఏదో కొమ్మలాడకపోయింది ఏం లేదు. మీరు గోల్డ్ అంటున్నారు కదా, గోల్డ్ విషయంలో కూడా ఆర్బీఐ కూడా చాలా ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసింది. ఆర్బీఐ దగ్గర కూడా మనకు కావాల్సినంత గోల్డ్ ఉంది. ఇప్పుడు ఆ గోల్డ్ విషయంలో నేను ఆర్బీఐ ఏం చేస్తుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తుంది, దాని లోపలికి పోతుంది. కానీ ఒకటి మాత్రం ఇంతకుముందు శరత్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. డబ్బులు నల్లధనం రూపంలో డబ్బులు బంగారం వారు చెప్పారు కదా, సామాన్య మధ్యతరగతి వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి 2 తులాలు కొంటారు, 3 తులాలు కొంటారు, 5 తులాలు కొంటారు. కానీ 600 టన్నుల సుమారు సంవత్సరానికి 600 టన్నులు కొనేది ఎవరు అంటే అది నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు దొంగతనం కొనేటువంటి సొమ్మే ఎక్కువ ఉందని నాకు కూడా లెక్కన. భూములు బంగారం రెండే నల్లధనానికి ఈరోజు దేశంలో పాచిపెట్టగలిగేటువంటి డబ్బులన్నీ కూడా అది దొంగతనం వచ్చే. సరే, దాని లెక్క పక్కన పెడితే ఈ రోజు ఆలోచించాల్సిందంటే ప్రధానమంత్రి గారు ఒక్క అంశం మీద పిలిపివ్వాలి మేడం, చాలా అంశాల మీద పిలిపించారు. కాబట్టి ప్రధానమంత్రి ఈ రోజే పిలిపించాడు అంటే నేను అది కూడా మన ప్రధానమంత్రి యొక్క విజనరీ నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను మేడం. 1998లో ప్రధానమంత్రి ఇప్పుడున్న మోడీ గారు ముఖ్యమంత్రి కూడా కాలే, అయితాడో కాడో కూడా తెలియదు. ఆ రోజుల్లో అయితాడని కూడా నమ్మకం లేదు. 1998లో ఆయన బీజేపీ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి. అప్పుడు ఆయన అమెరికా పోయినప్పుడు అమెరికాలో జీ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అమెరికా వాళ్ళని జీ న్యూస్ లో అడిగాడు, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు మీరు ఇచ్చే సలహా ఏంది, మీరు వారి దేశం కోసం ఏం చేస్తారు, దేశం కోసం ఏం దేశం కోసం చెప్తారని మోడీ గారు 98 అంటే మీరు ఊహించండి ఆయన విజనరీ ఎంత ఉందని. ఏమన్నాడంటే ప్రతి భారతీయ పౌరుడు అంటే ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయుడు కనీసం 5 అమెరికా కుటుంబాలను ప్రతి సంవత్సరం భారతదేశానికి పోయే విధంగా మోటివేట్ చేయండి, వాళ్ళను ప్రోత్సహించండి, వాళ్ళని ముందుకు దూయండి అన్నాడు. దాంట్లో ఎంత టూరిజం ఉందని చెప్పడానికి డిస్క్రిప్షన్ చాలా చెప్పిన. టూరిజం లో వాళ్ళు వస్తే హోటల్ యొక్క మేనేజ్మెంట్స్, రిక్షా, ఆటో ఇట్లా పట్ల ప్రయాణం చేస్తే వాళ్ళ వచ్చి మన హ్యాండిక్యాప్స్ కొనడం, ఇవన్నీ కూడా అందులో భాగమే మేడం. 98లో చెప్పినాడు అంటే ఎంత విజన్. అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు, అయితోడో కాడో తెలియదు, ప్రధానమంత్రి అయితోడో కాడో తెలియదు. తెలియని రోజుల్లో కూడా అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల యొక్క దేశభక్తిని ఎట్లా చాటుకోవచ్చు అంటే ఈ విధంగా దేశం కోసం పనిచేయవచ్చు అని చెప్పాడు. అదే మాట మన టూరిజం గురించి కూడా చెప్పినాడు మేడం. హైదరాబాద్ లో చెప్పినటువంటి మాట కూడా టూరిజం విషయంలో అదే మాట చెప్పినాడు. టూరిజం అనేటువంటి ఎంత ఇంపార్టెంట్, ఏది మనం విదేశాలకు పంపకుండా మనకు వస్తున్న డబ్బుల విషయంలో టూరిజం ఎంత ఇంపార్టెంట్ అని ఒక మాట చెప్పాడు. రెండో విషయం చెప్పాడు మేడం, మనం చాలా సందర్భాల్లో అమెరికా పోతున్నారు, ఇంగ్లాండ్ పోతారు, జర్మనీ పోతారు, వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, దేశభక్తి లేదని అంటుంటారు. మోడీ గారు 10 ఏళ్ల కింద ఒక మాట చెప్పాడు. 10 ఏళ్ల కింద అమెరికాలోన విదేశాల్లో ఉన్నటువంటి సుమారుగా 2 నుంచి 3 కోట్ల మంది భారతీయులు పంపుతున్న డబ్బు ఎంత తెలుసా మేడం? 25% ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్. 70 మనకు వస్తున్న విదేశీ మార్గ ద్రవ్యంలో సుమారుగా 20 నుంచి 25% మంది మన శ్రమను అక్కడ ఖర్చు పెట్టి, మన మానవ వనరులను ఖర్చు పెట్టి దాని ద్వారా వస్తున్నటువంటి సొమ్ము ఈ రోజు దేశంలో విదేశీ మార్గ ద్రవ్యం 20 నుంచి 25% ఉంది మేడం. ఇది కూడా మోడీ గారు అనేక సందర్భాల్లో ఉటంకించారు. ఇంకొక పాయింట్ చెప్తాం, విమర్శలు చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్కన పెట్టండి కానీ మోడీ గారు ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డీ చేయలే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డీ చేయలే, హార్వర్డ్ లో పిహెచ్డీ చేయలే ఎకనామిక్స్ లో. కానీ ఒక మాట చెప్పాడు మేడం, 2015లో కాన్పూర్ లో ఐఐటి చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క కాన్వాకేషన్ పోయాడు మేడం, ప్రధానమంత్రిగా పోయాడు. అక్కడ ఒక మాట చెప్పినాడు మేడం, మీరు ఐఐటియన్స్ మీరు ఇంకా ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు, యు ఆర్ నో మోర్ ఏ జాబ్ సీకర్, యూ షుడ్ బికమ్ ఏ జాబ్ గివర్స్ అన్నాడు. అంటూ ఒక మాట చెప్పాడు, మీరు ఎక్కడన్నా సెర్చ్ చేయండి, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులను మనం టెక్నికల్ ఎందుకంటే ట్రిప్స్ రిజిమ్ లో ఉన్నాం, WTO రిజిమ్ లో ఉన్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు WTO ఇంకా డైల్యూట్ అయింది, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ కొంచెం కండిషన్స్ ఉండే.
మీరు భారతదేశానికి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏ వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ వస్తువు యొక్క టెక్నికల్ నోహావుని ఇక్కడ తయారు చేయండి, అది కనిపెట్టండి, ఇక్కడ తయారు చేద్దాం. అది ₹1,00,000 కూడా మీరు ఈ దేశానికి చేస్తున్నట్టు అతి గొప్ప సేవగా నేను భావిస్తాను. అతి గొప్ప సేవ అనే పదాన్ని ఆ కాన్వర్సేషన్ లో వాడాడు మేడం. మీరు ఇక్కడ తయారు చేసేది దేశం కోసం తయారు చేయండి అని చెప్పాడు. ఇది ఈ రోజు చెప్పలే. కాబట్టి ఈ రోజు మోడీ గారు చెప్పినటువంటి 9-10 అంశాలు ఏవైతున్నాయో అది ఈ రోజు చెప్పిండు, ఇప్పుడే కనిపెట్టి చెప్పిండు. దేశం క్లిష్ట పరిస్థితి ఉంది, ఉండబోతుంది. ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పినటువంటి అంశాలను ఈ కోణంలో చూడొద్దని చెప్తాల్సిన మేడం. నేను ఇంకొక మాట చెప్తాను మేడం, ఇంట్రెస్టింగ్ పాయింట్. నాకు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు ఈ మాట. 2047లో బొగ్గుగా మీకు తుమారా మినిస్ట్రీ నైరానా అని చెప్పారు కిషన్ రెడ్డి గారికి. అంటే కిషన్ రెడ్డి గారు ఆశ్చర్యంగా చూశారు. నా మినిస్ట్రీ ఉండకూడదు అంటే అప్పటిదాకా నువ్వు ఉండవు నేను ఉండవు, అది వేరే విషయం, కానీ కోల్ మినిస్ట్రీ అనేది ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం కూడా చెప్పాడు. అంటే భారతదేశంలో కోల్ ను ఉపయోగించి మనం అనేకమైన విద్యుత్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వీటిని తయారు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. అది పర్యావరణం కోసం కావచ్చు, దేశ యొక్క ప్రకృతి సంపద కోసం కూడా కావచ్చు. ఇది మోడీ గారు చెప్పిన పదాలు చెప్తున్నాం మేడం. ఒక్కొక్క పదాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు బిందు వాటర్, నీటి విషయంలో కూడా, ఇంకా నీటి విషయంలో మనం చెప్పాలి, ఈ 10 అంశాలు లేవు. ఒక్క చుక్కని మోడీ గారు నీటి విషయంలో కూడా చెప్పాడు. ఒక్క చుక్క నీరు, తాగే నీరు వృధా అయిన, ప్రపంచం మొత్తం కూడా నీటి మీదనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్క చుక్క నీరు కూడా వృధా చేయొద్దు. అందుకోసం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందా మేడం? ఈ మొత్తం ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? బీజేపీ యొక్క మూల సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చిన మోడీ ఆలోచనలు మేడం. నేను మీ ద్వారా వ్యూవర్స్ కు పెద్దగా చెప్పాలనుకుంటున్నా మేడం. 1965లో మీరు 61లో మేము స్వదేశీ విధానాన్ని, జనసంఘం పార్టీ మొదటిసారిగా స్వదేశీ అనేటువంటి ఐడియాలజీని, స్వదేశీని మేము అడాప్ట్ చేసుకుంటామని జనసంఘం పార్టీ 61లో తీర్మానం చేసింది. 1961లో. 65లో మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం చెప్తూ ఒక మాట చెప్పాడు మేడం, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మిల్కింగ్ ఆఫ్ ది నేచర్, అంటే మనిషికి ప్రకృతికి సంబంధాన్ని చెప్తూ ఒక మాట చెప్పాడు. మిల్కింగ్ ఆఫ్ ది నేచర్ ఈజ్ యువర్ రైట్, ఎక్స్ప్లాయిటింగ్ ది నేచర్ ఈజ్ ఎ క్రైమ్ అన్నాడు. ఇప్పుడు కాదు, 65లో అంటే సుమారుగా 35, 20, 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల ఈ మాట చెప్పాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. స్వదేశీ గాని, పర్యావరణ పరిరక్షణ గాని, ఇప్పుడు మోడీ గారు చెప్పిన 10 అంశాలలో ఇవన్నీ కూడుకున్నాయి. ఎక్సెప్ట్ బంగారం, మిగతా అన్ని కూడా స్వదేశీ వస్తువులు తయారు చేయడం కావచ్చు, పెట్రోల్ తక్కువ వాడడం కావచ్చు, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినటువంటి అంశాలు మేడం. అందుకోసమనే ప్రకృతికి బీజేపీ మూల సిద్ధాంతం మనిషికి ప్రకృతికి ఉండే సంబంధం, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వచ్చే తరాలు నష్టపోయేటువంటి విధానం, ఇవన్నిటిని కూడా మోడీ గారు ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి దీని మీద చర్చ మొదలు పెట్టారు. ఈ చర్చ కోసం కాదు, వారు శరత్ గారు చెప్పినట్టుగా ఇది చర్చ కోసం కాదు. దీన్ని అనేక స్థాయిలలో అనేక దశాబ్దాల పాటు అమలు చేయాలంటే మొదలు మనం పాటించాలి. అందుకోసం చాలా సార్లు చెప్తుంటాడు, ఫస్ట్ పర్సన్ సింగులర్ అప్రోచ్ అని. మనం చెప్పడం కాదు, మనం దాన్ని పాటించాలండి. ఆ పాటిస్తున్న క్రమమే ఈ రోజున మొదలైంది. అది ఇంకా రాబోయే ఒక్క రోజు కోసం చెప్పలేదు. స్వదేశీ అనే పదాన్ని ఒక్కరోజు వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి పదాన్ని ఈ రోజు చెప్పలేదు. మేము 91-96 మధ్యలో బీజేపీగా కూడా స్వదేశీ ఉద్యమాన్ని ఒక పతాక స్థాయిలో తీసుకుపోయింది. ఎందుకు నేనే ఇన్ఛార్జ్ ఉంటాను. మురళీ మనోహర్ జోషి గారు హైదరాబాద్ కు వచ్చారు స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమానికి. 95లో నేనే ఇక్కడ భాస్కర్ ఆడిటోలో నేనే కండక్ట్ చేసిన మీటింగ్. మా రామచంద్రరావు గారు కన్వీనర్, నేను జాయింట్ కన్వీనర్ గా ఆ మీటింగ్ ఏర్పాటు చేశాం 95లో. కాబట్టి మరి అనుకున్న ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కోసమనే మా సైద్ధాంతికమైనటువంటి మూలాల్లో దేశ స్థితిగతులు బాగుండాలి అంటే సార్, ఇప్పుడు దేశ స్థితిగతులు బాగుండాలి ఖచ్చితంగా, ముందు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తే, దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడైతే రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆచరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని పాటించని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కేవలం బీజేపీ చూస్తున్నారు. నేను ఒక పాయింట్ చెప్తాను సార్, ఒకటే పాయింట్ చెప్తాను. దేశం కోసం మనం ఇంతకుముందే పదం చెప్పిన ఎక్స్ప్లాయిటింగ్ ది నేచర్ అనేటువంటిది ఇస్ అ క్రైమ్. కాబట్టి మనం భావితరాలు బాగుండాలని కోరుకునే సమాజం, మన మునిమనవాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకునే సమాజం ఉన్నది. అదే భారతీయ సంస్కృతిలో భాగం. కాబట్టి మన మునిమనవాడు ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రకృతి వనరులతో బతకాలి, ప్రకృతిని మమేకమై బతకాలంటే ఈ రోజే ఇప్పుడే మనం దాన్ని మొదలు పెడితే ఇది ఒక దశాబ్దాల కాలం జరిగింది. ఈ రోజు రాత్రికి రాత్రి ఏదో అయిపోతుంది, రాత్రి ఏమో కొంపలంటకపోయేది ఉండదు. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి ఉద్యమంగా ప్రజలందరూ కూడా పాల్గొనే ఉద్యమంగా ఉండాలి తప్పిస్తే
ఇదేదో మోడీ గారి కోసమో రాష్ట్ర ప్రభుత్వాల కోసమో లేదా పరిపాలన కోసమో ఇది దాన్ని చిన్నగా ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం అండి. ఇది ప్రజలందరూ పాటించాలి. అందుకోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. లాల్ బహదూర్ శాస్త్రి గారు 65 ఒక మాట చెప్పాడు. యుద్ధం జరిగింది పాకిస్తాన్ తో, యుద్ధంలో మనకు చాలా దెబ్బ జరిగింది మన ఆర్థిక వ్యవస్థకు. అప్పుడు ఒక పూట అందరూ కూడా వారానికి ఒక పూట భోజనం మానేసి ఆ డబ్బుల్ని భారత సైన్యానికి సహాయంగా అందించండి అని చెప్పాడు. దేశమంతా పాటించింది. అది శనివారమా, కొంతమంది శనివారం పాటిస్తారు, కొంతమంది మంగళవారం పాటిస్తారు, కొంతమంది గురువారం పాటిస్తారు. ఎవరి ఆలోచన అది, ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ దేవుని కోసం పెడతారో వాళ్ళ నమ్మకం అది. కానీ శాస్త్రి గారు ఒక లీడర్ గా పిలిపించాడు, దేశానికి ఒక ప్రధానమంత్రిగా పిలిపించాడు. ఇప్పుడు మోడీ గారు కూడా అదే నాయకుడిగా దేశ ప్రజల ముందు ఒక మంచి అంశాన్ని ఉంచాడు. దాన్ని చర్చించాలి, అర్థం చేసుకోవాలి. భావి తరాలకు ఈ ఆమె సందేశాన్ని ముందు తీసుకపోతే 1-2 దశాబ్దాల కాలంలో ఖచ్చితంగా దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. లక్ష్యం 2047లో మనం ఏదైతే ప్రపంచంలో అగ్రగామి ఉండాలనుకుంటున్నామో ఆ లక్ష్యానికి మొదటి మెట్టుగా భావించాలని నా అభిప్రాయం. నగేష్ గారు